ఇట్లా ఇవ్వడం తప్పు. ఎందుకంటే మీ పప్పి చిన్న పప్పి కదా. పేరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఒబీడియన్స్ మాస్టర్స్. నా పేరు సాల్మన్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ డాగ్ ట్రైనర్ అండ్ బిహేవియరిస్ట్. 30 days 30 ట్రైనింగ్ టిప్స్ టు ట్రైన్ యువర్ డాగ్. ఈరోజు డే 1 అండి. అంటే షార్ట్ వీడియోస్లో షార్ట్స్ పెట్టాం కదా, అవన్నీ లాంగ్ వీడియోస్ చేస్తున్నాము. ఓకే, డే 1లో ట్రీట్ ఎట్లా ఇవ్వాలో చెప్పాను. యాక్చువల్లీ ఆ వీడియోలో మీకు షార్ట్ వీడియోలో ఎక్కువ లేదండి, లాంగ్ వీడియో చేస్తుంది దాని మీదనే. ట్రీట్ ఇట్లా తీసుకుంటారు చూసారా, ట్రీట్ ఇట్లా తీసుకోవడం కరెక్టే, అంటే మీరు ఇవ్వడం కరెక్ట్, కానీ ఇట్లా ఇవ్వడం తప్పు. ఎందుకంటే మీ పప్పి చిన్న పప్పి కదా, పప్పికి అలవాటు లేదు ఎట్లా ట్రీట్ తీసుకోవాలో. ఎందుకంటే మీరు ఇట్లా ట్రీట్ ఇట్లా ఇస్తే పప్పి ఏం చేస్తుంటే మొత్తం గ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏంటంటే దాని పనులు ఏమున్నాయి మీకు తాకడం, అంటే మీకు బైటింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఇవి ఉంటుంది. దట్స్ ఎందుకంటే దానికి జెంటల్ తీసుకోవడం తెలియదు. ఓకే, అందుకని ఏం చేయండి అంటే ట్రీట్ ఎప్పుడు ఇట్లా ఇవ్వద్దండి. పప్పికి నేర్పించేదాకా ఒకసారి నేర్పిస్తే మీరు ఇట్లా ఇవ్వచ్చు. ఇప్పుడైతే రైట్ నో కొత్త పప్పీస్ ఎవరు తీసుకుంటారో ట్రీట్ ఎప్పుడు ఇట్లా ఇవ్వండి. ఇట్లా ఇస్తే ఏమవుతుంది అంటే కొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉండదు. ఇంకోటి ఏంటంటే మీరు ట్రీట్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఒకసారి జెంటల్గా అని చెప్పాను చూడండి. వీడికి ఇప్పుడు జెంటల్ అలవాటు చూడండి. నేను ఎంత ట్రీట్ నోపులు పెట్టినా కూడా ఎందుకు జెంటల్గా తీసుకోవడం వాళ్ళకి అలవాటు అంటే, ట్రీట్ ఇప్పుడు మీరు ఇట్లా తీసుకుంటారు కదా, ఇట్లా హోల్డ్ చేయండి. ఇట్లా హోల్డ్ చేసి వాడు ఎప్పుడు లిక్ చేస్తాడో అప్పుడు ఎస్ అని చెప్పి రివార్డ్ ఇచ్చండి. ఇంకోసారి చేస్తాను చూడండి. ఎస్, కదా, గుడ్ బాయ్. వాడు లిక్ చేసేదాకా అస్సలు మీరు ఓపెన్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇది అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు ఇట్లా ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పెట్ పేరెంట్స్ పిల్లల కోసం మీరు పెట్స్ తీసుకుంటారు కదా, మెయిన్ మీ పిల్లలకి ఇట్లా ట్రీట్ ఇచ్చే టైంలో ఇవన్నీ కొంచెం మీరు నేర్పించి అప్పుడు మీ పిల్లలకి ట్రీట్ చేయడం నేర్పియండి. ఎందుకంటే చాలామంది మేము ఎంక్వైరీస్కి వెళ్తాం కదా, ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ పిల్లల కోసం తెచ్చామండి, తర్వాత ఒక్కసారి ఇట్లా ట్రీట్ చేయడం వెళ్ళినప్పుడు పప్పి ఇట్లా కరిసింది అని అంటారు. అది కరవడం కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి తీసుకోవడం ఎట్లా తెలియదు, అది మెయిన్ రీజన్. ఓకే, దయచేసి మీరు ఫస్ట్ మీరు నేర్చుకొని తర్వాత మీ పిల్లలకి నేర్పియండి ఎట్లా ఇవ్వాలో ట్రీట్స్ ఏందని, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పప్పీస్కి మెయిన్ దానికి మీరు చికెన్ ఇస్తారా లేకపోతే మీరు వెజ్ ఇస్తారా, అది డిపెండ్స్. అంటే మీ పప్పి ఏది ఇష్టపడుతుందో అది ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకోటి వీడియోస్ అంటే కొత్తగా పెట్ పేరెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరు ఉంటే మీరు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.